కురుపాండవుల వైరానికి కారణాన్ని చెబుతూ వైశంపాయనుడు ఇంకా దుర్యోధనుడు తను పట్టిన పట్టు విడవకుండా లక్కతో ఒక ఇల్లొకటి తయారు చేయించి పాండవులందరూ అందులో ఉండేటట్లుగా చేసి ఆ ఇంటికి నిప్పంటించాడు. దుర్యోధనుడి దురాలోచన పాండవులు గ్రహించి ఆ ఇంట్లోనే ఒక సొరంగ ద్వారం ఉంటుందని, దాని గుండా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోమని విదురుడు చెప్పిన మాటలు వారు జ్ఞాపకం పెట్టుకున్నారు. దీన్ని బట్టి ధైర్యవంతుల్ని, యోగ్యత కలవారిని, సజ్జనులైన వారిని, సత్యసంధుల్ని, పరోపకారుల్ని, గుణసంపన్నుల్ని పాపకార్యాల నుండి ఆ భగవంతుడే కాపాడుతాడని తెలుస్తోంది. ఈ విధంగా దుర్యోధనుడు పెడుతున్న బాధలన్నింటినీ తట్టుకొని కుంతీదేవితో సహా పాండవుల 5 సొరంగ మార్గం ద్వారా అడవుల్లోకి పోయారు. అక్కడ భీముడు హిడింబాసురుడనే రాక్షసుణ్ణి చంపి అతడి చెల్లిలైన హిడింబిని వివాహమాడాడు. ఆ తర్వాత ఏకచక్రపురానికి వెళ్ళి భీముడు బ్రాహ్మణులందరినీ పీడిస్తున్న బకాసురుణ్ణి చంపాడు. అక్కడి నుండి పాండవులంతా బ్రాహ్మణ వేషాలు వేసుకుని ద్రుపదుడి పట్టణంలో ఉన్నారు. అప్పుడే ద్రౌపదీ స్వయంవరం ప్రకటించడం, అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గ్రహించడం, అతన్ని ఎదిరించిన రాజులందరినీ జయించడం, కుంతి, వ్యాస మహర్షి మొదలైన పెద్దల మాటలను అనుసరించి ద్రౌపదిని పాండవుల ఎదురు వివాహమాడడం జరిగింది. ఆ పిమ్మట ద్రుపదిని పట్టణంలోనే 1 సంవత్సరం పాటున్నారు. ఆ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు పాండవుల్ని పిలిపించి అర్ధరాజ్యం ఇచ్చి ఇంద్రప్రస్థమనే పట్టణంలో నివాసానికి ఏర్పాట్లు చేశాడు. ఇలా కొంతకాలం జరగ్గా పాండవులు అక్కడే రాజ్యపాలన చేస్తూ సుఖంగా ఉన్నారు. ఈ విధంగా ఉంటే కొంతకాలానికి అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళి బలరామకృష్ణుల చెల్లెలైన సుభద్రను వివాహం చేసుకుని వంశోద్ధారకుడైన అభిమన్యుణ్ణి పుత్రుడిగా పొందాడు. అంతేకాకుండా అర్జునుడు అగ్నిదేవుడి వల్ల దేవతారథాన్ని, దివ్యమైన గుర్రాల్ని, గాంధీవమనే ధనస్సుని, దేవదత్తమనే శంఖాన్ని, తరగని అమ్ముల పొదిని పొంది ఇంద్రుణ్ణి, అతడి పరివారాన్నంతా ఓడించి అగ్ని ఖాండభవనాన్ని దహించేటట్లు చేసి అగ్నిదేవుణ్ణి తృప్తిపరిచాడు. ఆ తర్వాత మయుడనే రాక్షసుణ్ణి పిలిపించి మయసభను నిర్మింపజేశాడు. భీముడు జరాసంధుణ్ణి చంపి ధర్మరాజు చేసే రాజసూయ యాగాన్ని సుగమం చేశాడు. పాండవులు చేస్తున్న వీరోచితమైన ఘనకార్యాలను చూసి ఓర్వలేని దుర్యోధనాదులు ఈర్ష్యతో శకుని చేత మాయాజూతంలో ధర్మరాజుని ఓడించి 12 ఏళ్లు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం కలపాలని నియమం విధించారు. పాండవులంతా అడవుల్లో నివసిస్తూ ఉంటే అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి శివుని అనుగ్రహం చేత పాశుపతాస్త్రాన్ని, దివ్యమైన బాణాల్ని పొందాడు. ఈ విధంగా 13 సంవత్సరాలు నియమం తప్పకుండా గడిపిన పుణ్యాత్ములైన పాండవులు తమ వంతు అర్ధరాజ్యాన్ని కోరారు. దుర్యోధనుడు అందుకు అంగీకరించకపోవడం వలన భారత యుద్ధం అనివార్యమైంది. ఇట్టి భరతకుల ముఖ్యుల వంశచరితానుకీర్తనంబునం చేసి ఈ కథ శ్రీ మహాభారతంబునాన్ పరిగే. భరతవంశస్థులైన కురుపాండవుల శ్రేష్టమైన చరిత్రను తెలిపే కథ కాబట్టి దీనికి శ్రీ మహాభారతం అనే పేరు ప్రసిద్ధమైంది. ఇట్టి శ్రీ మహాభారతమునకు కర్త అయిన శ్రీ వేదవ్యాసుని జన్మంబు సవిస్తరంబుగా చెప్పెద వినుము. ఇటువంటి శ్రీ మహాభారతాన్ని వ్రాసిన వేదవ్యాసుల వారి జన్మవృత్తాంతాన్ని ముందుగా చెప్తానంటూ వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఉపరిచరవసు మహారాజు వృత్తాంతము. వాసవ ప్రతిముండు వసువను నాతండు, చేది భూనాథుండు శిష్టలోకనుత కీర్తి, మృగయా వినోదార్థమడవికించని, ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్పు జలుపుచున్న అతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే ధరణిన్ ప్రజన్ కరంబుదయతోడ వర్ణధర్మాభిరక్షంచేసి అమల చరితనేలి రాజ్య విభవమది ఏలయని తపశ్చరణనునికి నీకచనియే అనఘా. దేవేంద్రుడితో సమానుడు, పండిత జనం కీర్తించేవాడు అయినటువంటి చేది దేశానికి చెందిన ప్రభువైన వసువు ఒకరోజు
వేట కోసం అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న ఋషులని చూశాడు. నాకు ఇంత ఐశ్వర్యం ఉన్నా, ఇన్ని భోగాలున్నప్పటికీ కూడా మనశ్శాంతి కరువవుతున్నది, ఈ ఋషులు ఎంత ప్రశాంతంగా ఉన్నారో అని ఉన్నట్లుండి వైరాగ్యం పొంది ధనస్సుని బాణాల్ని అవతల పారివేసి రాజ్యాన్ని రాజ్యభోగాల్ని వద్దని అక్కడే ఒక కుటీరం నిర్మించుకొని తపస్సు ప్రారంభించాడు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఇక్కడే భారతంలో మార్పు వస్తోందని మనం గ్రహించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఓ రోజు దేవేంద్రుడు వసుమహారాజు దగ్గరికి వచ్చి, అనఘా అంటే పాపరహితుడా, నువ్వు వర్ణాశ్రమ ధర్మాల్ని చక్కగా రక్షిస్తూ ప్రజారంజకంగా పాలన చేశావు, రాజ్యాన్ని రాజ్యభోగాల్ని కాలదన్ని తపస్సు చేయడం నీకే చెల్లింది. నీ నిర్మల స్వభావం నాకు ఎంతో బాగా నచ్చింది. నువ్వు నాకు స్నేహితుడిగా ఉంటూ తిరిగి రాజ్యపాలన చేపట్టు, అప్పుడప్పుడు నా వద్దకు వచ్చి వెళ్తూ ఉండు, అందుకోసం నీకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు నా దగ్గరికి వస్తూ పోతూ ఉండడానికి నీకు ఒక దివ్యమైన విమానాన్ని కూడా కానుగ్గా ఇస్తున్నాను. ఈ పద్మమాలని నీ మెళ్ళో వేసుకో. దీన్ని నువ్వు ధరించినట్లయితే ఎంత శక్తివంతమైన ఆయుధమైనా నిన్ను తాకలేదు. దీన్నే ఇంద్రమాలని అంటారు. దీంతో పాటుగా దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి నీకొక వెదురుకర్రను కూడా ఇస్తున్నాను. అది ఒక దివ్యమైన వెదురుకర్ర. ఆ కర్రను నీవు చేత్తో పట్టుకుంటే నీవు దుష్టులను శిక్షించగలవు, శిష్టులను రక్షించగలవు. ఇవన్నీ నీకు నేను ఇస్తున్నాను, కాబట్టి నీవు చక్కగా సంతోషంగా కాలం గడుపు అని ఇంద్రుడు ఉపరచర వసు మహారాజుతో చెప్పాడు.